అందరికీ నమస్కారం। ఈ రోజు ఒంగోలు నగరంలో భారీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కూడా భారీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। 31వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరి కృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఒంగోలు నగర అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రభుదాస్ మాదిగ గారి ఆధ్వర్యంలో కూడా భారీగా ఇక్కడ నిర్వహించడం జరిగింది। అసలు ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం ఎక్కడ మొదలైంది, ప్రస్తుతం ఎంఆర్పీఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కృష్ణ మాదిగ గారి మరి ఆయన సారథ్యంలో పనిచేస్తున్నటువంటి ప్రభుదాస్ మాదిగ గారు మనతో ఉన్నారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఇదే వేదికగా కూడా ఒంగోలులో మరో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। మరి ఇప్పుడు వర్గీకరణ అనేది దాదాపుగా పూర్తయిన వేళ ఎంఆర్పీఎస్ లోనే వర్గాలు ఉన్నాయంటారా? మరి ఇద్దరు రెండు చోట్ల చేసుకోవడానికి గల కారణాలు ఎంఆర్పీఎస్ లో కృష్ణానది ఎంఆర్పీఎస్ మిగతా వాళ్ళు ఇక్కడ అతను ఉనికి లేకుండా పోతుందని ఏదో బయట నుంచి తెచ్చుకొని జిల్లా వాసులు ఎవరైతే లేరు అతనికి బయట నుంచి కొంతమంది తెచ్చుకొని ప్రోగ్రామ్ అనేది ఇక్కడ చేసుకుంటున్నాడు। కేవలం అతను ఉనికి కాపాడుకోవడం చేశాడు తప్ప అసలు ఆ ప్రోగ్రాలు మా కృష్ణన్న ఒక మాట మీటింగ్కి గాలికి కొట్టుకుపోయే సభలవి అసలు అయ్యా దాని గురించి అనుకోవడం కూడా వేస్ట్। ఎందుకంటే ఉద్యమం అనేది 31 సంవత్సరం నుంచి కృష్ణ మాదిగ గారు ఎన్నో కష్టాలు పడి ఉద్యమాన్ని అంటిపెట్టుకుని అలాగే ఉండి ఏ రాజకీయ బలాబాలకి లొంగకుండా ఎన్నో అవకాశాలు వచ్చినా కానీ అన్నగారు లొంగకుండా మన మాదిగ జాతిని ఉనికి కాపాడటానికి ఆయన ఈ రోజు కూడా ఎలాంటి ఆశ పడకుండా ఉండబట్టి ఈరోజు పద్మశ్రీ అవార్డు అన్నకి వచ్చింది। సార్ మీరు అన్నట్లే ఈ రోజు కృష్ణ మాదిగ గారి బర్త్డే కూడా కావటం, అదేవిధంగా ఆవిర్భావ దినోత్సవం కూడా రెండు ఒకేసారి రావడంతో ఈ రోజు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు మీరు నిర్వహించారు? 39 గ్రామాల జెండా ఆవిష్కరణలు కొత్తపట్నం రూరల్ టౌన్ మొత్తం 39 ఉదయాన్నే 6ంటికి మొదలు పెట్టుకుంటే సాయంత్రం 6:30 దాకా జెండా ఆవిష్కరణలు జరిగినాయి। ఏదైతే ఆయన ఆదేశాలు ఇచ్చారో మాకు ఒక ఇన్ఛార్జిని ఇక్కడ జిల్లాకి ఇచ్చున్నారు, చుట్టా నరేంద్ర అన్నగారిని ఆయన సారథ్యంలోనే ఈ కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది। ఏదైతే కృష్ణన్న ఆదేశాలు ఉన్నాయో దాని ప్రకారమే మీ కమిటీలు వేసి ఈ విజయానికి మేము దగ్గరలో చేరుకోవడం జరిగింది। ఎంఆర్పీఎస్ గా కూడా ప్రకాశం జిల్లాలోనే 2 వర్గాలు ఉన్నాయని రాష్ట్రం మొత్తం కోడైకి వస్తుంది, ఈ వాస్తవం అంటారా? ఈ 2 వర్గాలు కలిసే ఆలోచన ఉందా? అసలు కృష్ణా నుంచి పక్కకి వెళ్ళిన ఎవరైనా సరే మళ్ళీ వచ్చే అవకాశాలు దగ్గర కూడా రానిడు కృష్ణన్న। ఎందుకంటే ఉద్యమ ప్రస్తావన లెక్క పెట్టుకుంటే అది ఎవరైనా కావచ్చు, తప్పుగానే ఖండించి అన్న పక్క పెడతాడు, అది ఎవరైనా కావచ్చు। కానీ ఉద్యమాన్ని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళని ఎప్పుడు అన్న చేయి విడుచుకోడు, పోగొట్టడు, వెన్నంటే ఉండి కాపాడుకుంటూ ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడానికి కృష్ణన్న మంచి వర్క్ చేస్తాడు దాని మీద। ఎంఆర్పీఎస్ లో కూడా మీరు నగరాధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు, ఆపోజిట్ గా ఉన్నటువంటి కుల సంఘాలు మీ దాంట్లోనే ఇంకొక ఎంఆర్పీఎస్ ఉంది, అదేవిధంగా వర్గీకరణ సాధించామని మీరు అంటా ఉన్నారు। ఆ ఒంగోలులో కూడా మాల సంఘాలు కూడా మీ వైపు ముప్పేట దాడి చేస్తున్నాయని బయట టాక్ అయితే ఉంది। మీకు మాలల వల్ల ఇబ్బంది ఉందా, మాదిగల వల్ల ఇబ్బంది ఉందా? ఏదైతే 31 సంవత్సరాల ప్రస్తాపనలో వర్గీకరణ అనేది సాధించుకొని ఆ ఫలాలు ఇప్పుడు అనుభవించుకునే టైం ఉంది। మాదిగ జాతిలో ఎవరైనా మాదిగ జాతికి ఉన్న పుట్టిన మనిషి ఎవరైనా సరే అన్న బాటలో నడుస్తారు। ఎందుకంటే ఆయన కష్టం, ఆయన కృషి, కాలు ఇరిగినా కానీ ఢిల్లీ గడ్డ మీద నిలబడి వర్గీకరణ సాధించుకొని వచ్చాడు। ఏదో చిన్న ఉద్యమాలు పెట్టుకొని ఏదో మేము అది వాళ్ళ ఉనికి లేదు, ఇక్కడ ఉనికి పోయింది। కృష్ణాన్న ఆదేశంలో టౌన్లో జిల్లాలో ఆయన ఉనికి లేకుండా పోయింది। అతని గురించి చెప్పేది ఏముంది, అక్కడ అసలు ఉనికే లేదు కదా అతనికి। ఉనికి లేకనే జిల్లాలో ఆయనకి వచ్చేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరు, ఎవరు లేరు కదా, ఒంటరిగా మిగిలిపోయారు। ఉద్యమ ప్రస్తావనలో ఇక్కడ లేదు, ఆయనకు అవకాశం లేదు, టౌన్లో కూడా ఎటువంటి లేదని వేరే జిల్లాల నుంచి తెప్పించుకుంటున్నాడు। దాని గురించి ఏముంది, అక్కడ ఉద్యమ ప్రస్తావన అనేది కష్టం కృషి అన్నీ ఉంటది, ఒక పట్టుదల ఉండాలి, సాధించాలి, మాదిగ జాతిని కాపాడుకోవాలనే పట్టుదల ఉన్నప్పుడే నాయకుడు అవుతాడు। ఏదో ఒక ప్రోగ్రాం చేసుకొని మేము తోపు బలం అంటే ఏ బలం? కృష్ణన్న ముందు ఏ బలమైనా సరే బలాదూరే। ఎందుకంటే ఆయన తెలివిగా వ్యవహరిస్తాడు, ఉద్యమాన్ని కష్టపడే వాళ్ళకి పగ్గాలు పడతాడు తప్ప ఉద్యమాన్ని నమ్ముకొని డబ్బు చేసుకునే వాళ్ళకి
వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కృష్ణన్న తీసుకెళ్లి దూరంగా పడేస్తాడు. ఆ దూరంగా పడే మనిషే ఈరోజు ఏదో ప్రోగ్రాలు పెట్టుకొని మాకు ఇది ఉంది మాకు అది ఉంది అని చెప్పుకున్నారు తప్ప దీనివల్ల ఎటువంటి మాకేం నష్టాలు ఉండవు. నష్టపోయేది వాళ్ళే. ఎందుకంటే ఉద్యమాన్ని వర్గీకరణ సాధించారు. కృష్ణన్న గారు కష్టపడ్డారు. జిల్లాను కూడా బలోపేతం చేస్తున్నాం. కృష్ణన్న వర్గం తప్ప ఏ వర్గాన్ని సరే ఇక్కడ అడుగు పెట్టనీయం. ఇది కృష్ణన్న అడ్డ. కృష్ణన్న అడ్డలో కృష్ణన్న వర్గాలే ఉండే తప్ప ఆ మూడు ఈ మూడు మిగతా నాయకులంతా ఆడ మీటింగ్ చెప్పుకొని ఇంటికి వెళ్ళి బోర్డు తప్ప ఏం ఉపయోగం ఏమి ఉండదు. ఎంఎస్పీ నాయకులు జాతీయ నాయకులు పట్టా నరేంద్ర బాబు గారు, అదేవిధంగా ఎంఈఎఫ్ జాతీయ అధ్యక్షులు తిరువురు శ్రీనివాసరావు గారు మరియు ఎంఈఎఫ్ రాష్ట్ర